ప్రైమలో నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. తల్లి జాగ్రత్తగా వెళ్ళిరా. అరే అలా నించోకుండా పండ్లు కాస్త చూడండి. పైన కాస్త చేస్తా ఏంటి? అన్నీ సిద్ధంగా ఉన్నాయా? ఉన్నాయి. హాయ్ హాయ్, చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఓసే చేసి చెప్పవే, ఆరుషి ఏర్పాట్లని చూసి ఆనందిస్తుందా? ఖచ్చితంగా ఆనందపడుతుంది. ఒక్కో పని చూసి చూసి చేశాం కదా. అరే అరే, అమ్మ అక్క వచ్చింది. వచ్చింది. అవునవును, అమ్మగారు వచ్చింది. ఆశీర్వదించక్క. రండి గురుమా. బాగుండు. హా. హే సిమ్రన్, ఎయిర్పోర్ట్లన్నీ చాలా బలంగా చేశారు. ఒరే అజయ్, స్టేషన్కి ఎప్పుడు వెళ్తావురా? అయ్యో సిమ్రన్, టైం 8 గంటలే అయ్యింది. ఆ ట్రైన్ వస్తానికి ఇంకా 2 గంటలుంది. తెల్లారగానే ఇట్లా ఊరిని ఇట్లా చికాకు చేస్తున్నావు ఏంటి? నీ కూతురు ఊర్లోంచి వస్తుందన్నా? చాలే ఆపో. ఆ, అక్క, ఇది ఎలా ఉందే? ఆరుషి కట్టుకుంటే చక్కగా ఉంటుంది. నీ కూతురు ఈ డ్రెస్ లో చాలా బాగుంటుంది. హాయ్, నీ కూతురు పైన చాలానే ప్రేమ పెట్టుకున్నావు కదా. అయినా కానీ ఏం చేయను, అసలు నీ కూతురు నేను పట్టించుకోనే లేదు. తాను హాస్టల్కి వెళ్ళిన దగ్గర నుండి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు అసలు తన దగ్గర నుండి. నీకు కనీసం ఒక లెటర్ లేదు, ఒక మెసేజ్ లేదు. దీన్నేనా ప్రేమ అంటారు? ఆ ఋషిని చూడంగానే నేను డైరెక్ట్ గా ఇది అడిగేస్తాను, నీకేమైనా పిచ్చి పట్టిందా లేదా, ఇవన్నీ మర్చిపోయావని. ఇక చాలు ఆపవే, నీ కంటికి మంచిదేం కనిపించదా? వసే ఇక చూడవే, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. ఏదో ఒక రోజు నీ మనసుని అది ముక్కలు చేస్తుంది. నువ్వు బాగా రాసి పెట్టుకో, ఏడుపుతోనే సస్తావు చూసుకో. ఆ ఋషి గురించి తప్పుగా మాట్లాడితే నీ నాలుక కోసత్తానే అనుకున్నావో? ఏది ఎక్కువ ఇవి చూద్దాం. ఏ, చెప్పక్క. కాస్త ఆపవే. మన అమ్మాయి ఈ రోజు ఇంటికి వస్తుంది. దానికి మనం ఆనందించాలి. దాన్ని వదిలేసి గొడవ పడకూడదు, సరేనా? రండి, అందరూ కలిసి డాన్స్ చేద్దాం. సంతోషంగా ఆడాలి, సంతోషంగా. లేదు, నేను రాను. లేదు. నా కూతురు. దీన్ని నా దగ్గర ఇవ్వమ్మా. పద పద పద, అందరూ వచ్చారు చూడు. అరే చాలమ్మా, చాలు. నా బంగారు కొండ చల్లగా ఉండాలి. కూర్చో. ఏ సిమ్రన్, నీ కూతురేంటి ఇలా సన్నబడిపోయింది? ఇదిగో, నేను నీకోసమే ఇది కొని తీసుకొచ్చాను. నీ చేతికి ఇది చాలా బాగుంటుంది. నీకు నచ్చిందా? ఓకేనే, ఇది ఓల్డ్ ఫ్యాషన్ లాగా ఉంది, కానీ పర్వాలేదు. ఇక్కడ చూడమ్మా, నీ బర్త్డే కోసం నీకు నచ్చిన పైనాపిల్ కేక్ ఆర్డర్ చేశాను. పద. ఇదిగో అమ్మా, పట్టుకో, కేక్ ని కట్ చేయి. పర్వాలేదు, మీరు అందరూ తినండి. నాకు చాలా టైర్డ్గా ఉంది, రెస్ట్ తీసుకుంటాను.
చూసావనే ఎట్లా మారిపోయింది తను. తనకి రెక్కలు మొలిచాయి. తను ఇక మన మాట ఎక్కడ వింటుంది? ముందు బయలుదేరు. ఏదో చిన్న పిల్ల చాలా దూరం నుండి వచ్చిందిగా, అలిసిపోయి ఉంటుంది. సిమ్రాన్, వెళ్ళి నీ కూతురికి ఇంకవలు చూడవే. నాకు అదృష్టం లేదు. ఈ చోట్లో ఉండడమే నాకు పూర్తిగా నచ్చలేదు. కొన్ని రోజులు ఇక్కడ ఉండాలంటేనే చిరాకేస్తుంది. ఏం చేస్తున్నారు మా? దూరంగా వెళ్ళండి. ఏమైంది తల్లి నీకు? ఎవరితోనైనా గొడవ పడ్డావా? లేదంటే ఎవరైనా నిన్నేమైనా అన్నారా? అవన్నీ పట్టించుకోకు. నువ్వు వచ్చావు, నాకు అదే చాలు. నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా? మళ్ళీ ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నావు? ఇంకొన్నాళ్ళు ఇక్కడే కదా ఉండబోతున్నావు నాన్నా. మా ఇక మీదట నేను ఎక్కడికి వెళ్ళేలాగలేను. ఆ కోర్సు అస్సలు నాకు నచ్చలేదు. సకంలోనే ఆపేసి వచ్చేసాను. వదిలేసి వచ్చేసావా? కానీ తల్లి, ఫ్యాషన్ డిజైన్ అంటే నీకు చాలా ఇష్టం కదా మరి? అవును, కానీ నాకొద్దు. ఏంటమ్మా ఇదంతా? ఈ విషయం నాకు ముందే చెప్పుండాల్సిందే. ఎందుకు? మీకు ఈ కోర్స్ గురించి ఏమైనా తెలుసా? మీకు తెలీదు కదా. మీకేమీ తెలీదు కదా. మిమ్మల్ని అడిగి ఇప్పుడు ఏమవబోతుంది? ఎంతైనా నువ్వు ఇంత పెద్ద నిర్ణయం ఒంటరిగా తీసుకుని తప్పు చేసావు. నీ చదువుకి ఎంత డబ్బు కట్టానో తెలుసా? 5 లక్షలు తక్కువ డబ్బులేం కాదు. ఆ డబ్బులు రూపాయి పోగేసి నీకోసం కట్టాను. అరే ఆపండమ్మా. మీరు ఆడి పాడే కదా సంపాదించారు. నువ్వు సరిగ్గానే చెప్పావు. నేను అలాగే సంపాదిస్తున్నాను. ఇది మా వృత్తి బంగారం. ఏం చేస్తాం? ఈ విషయం గుర్తుపెట్టుకో తల్లి. అలాంటి పని చేస్తున్నావన్నావే, అందులో నుంచి వచ్చే డబ్బుతోనే నిన్ను కాపాడుకున్నాను. అర్రెర్రెర్రె చిట్టి తల్లి, ఆకలేస్తోందా? అన్నం కావాలా? లెల్లెల్లెల్లెల్లెల్లో. ఇది నీకోసం తెచ్చాను. నాకు బాగా తెలుసు నా గిఫ్ట్ నీకన్నా చాలా అందం ఏం కాదు. సరే, నా దగ్గర చెప్పు. ఈ గిఫ్ట్ నీకు నిజంగానే నచ్చిందా? నేను చెప్పినట్టుగా ఆయుషియే అందంగా ఉందా, లేదా నా గిఫ్టా? ఏది చూపించు. ఇది చాలా ఎక్స్పెన్సివా? ఉండొచ్చు. మహారాణి ఆంటీ నాకు ఇది చేతిలో వేసింది. అవునా? ఇంకా మ్యారేజ్లో ఇంకా బర్త్డే ఫంక్షన్లో బాగా ఆడితేనే డబ్బులు వచ్చేస్తుందనుకుంటా. సరే, అదన్నీ ఉండనివ్వు. ముంబైలో ఏదో జాబ్ వెతుతానన్నవేమైంది? ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఇంకా 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. త్వరగా అబ్బి, లేట్ చేయొద్దు. ఇక మీదట నేను మా అమ్మతో ఉండలేను. నా జీవితంలో నేను కొన్ని రోజులు వాళ్ళతోనే గడిపాను. ఇక మీదట ఉండలేను. అక్కడ కొన్ని రోజులు కూడా ఉండలేను. నాకు తెలుసు, కానీ దానికి కొంచెం టైం పడుతుంది. నాకు పని దొరికిన తర్వాత నేను ఈ ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళిపోతాను. ఏది నవ్వు చూద్దాం. హలో. అవునవును, నేను ఖచ్చితంగా పార్టీకి వస్తాను. ఓకే, సరే, నేను ఫోన్ పెట్టేస్తాను. బాయ్. సరే,
అంతా ఎలా జరిగింది? నీ చిన్ననాటి స్నేహితుల్ని మీట్ అయ్యావా? కలిశాను. చూడు తల్లి, ఇలా పార్కులో కలవడం అంత బాగోదు. ఈరోజు ఉదయం రవితో నిన్ను పార్కులో చూశాను. నేను నీకు ముందే చెప్పాను కదా, వాడు మంచోడు కాదు, వాడు మోసగాడమ్మా. ఏంటి, నేనెవరితోనన్నా మాట్లాడితే నువ్వు ఇలాగే మాట్లాడుతా ఉంటావా? అయ్యయ్యో, నేనలా చేయలేదు. పార్కులో ఎందుకు వాడిని కౌగిలించుకోవాలి? వాడెందుకు పనికిరాడు, వాడికి గౌరవం అంటే ఏంటో తెలీదు. చూడమ్మా, వాడిని చిన్ననాటి స్నేహితుడయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు పెద్ద పిల్లవైపోయావు. వాడు అస్సలు మంచోడు కాదమ్మా. వయసులో నీకంటే చాలా పెద్ద. వాణ్ణి కలవకపోవడమే మంచిదనిపిస్తోంది. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు నేను ఎదిగాను, నాకు మంచేదో చెడ్డేదో తెలుసు. వాడు ఎలా అయినా ఉండని, వాడు కూడా నాలాగే నార్మల్ పర్సన్, ఓకేనా? వాడేమీ మీలా కాదు. నేను నీకెన్నిసార్లు చెప్పాను సిమ్రన్, తన్ని దత్తకు తీసుకోకని. తనేం మనలా కాదు, ఎదిగితే సమస్య వద్దని నీకు చెప్పాను కదా. కానీ నేను చెప్పింది నువ్వు వింటేనే కదా. నీ సంతోషాన్ని చంపుకుని దాన్ని 20 సంవత్సరాలుగా పెంచావు కదా. దానికి బదులుగా తను మనల్ని ఎలా ఇన్సల్ట్ చేస్తుందో చూసావా? సరే సరే, పర్వాలేదు, వదిలే అజయ్. తల్లి కూతురు మధ్య 1000 ఉంటాయి. ఎవరైనా సరే అర్థం చేసుకోవాలంతే. గొడవ పెంచుకుంటూ పోతే శత్రువుగా మిగిలిపోతాం. నీకు శత్రువే నేనేనే. మనిద్దరం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందని నేను చెప్పాను నీకు. కానీ నీ కూతురు కోసం డబ్బులు దాచాలని నువ్వు వెళ్ళిపోయావు. ప్రతిదీ నీ వల్లనే. ఎలా వదిలేయమంటావు? అరే, తను నా కూతురు, చూస్తూ ఉండు, తొల్లోనే అన్నీ సర్దుకుంటాయి. తన గురించి నాకు బాగా తెలుసు. అయ్యయ్యో, అమ్మని అనవసరంగా ప్రశ్నించామని లోపల కుమిలిపోతుంది. నువ్వేం దిగులు పడకు, అన్నీ సర్దుకుంటాయి. ఈ విషయం గురించి అనవసరంగా ఇప్పుడు మాట్లాడుకోవద్దు. హాయ్ హాయ్, ఈ నగ చాలా అందంగా ఉంది కదా. ఏ జెసి, ఇగో చూడవే, ఇది చాలా అద్భుతంగా ఉంది. గురుమా, పండక్కి నేనేసుకుంటాను ఈ నగని. హాయ్ హాయ్, ఏంటి నువ్వు తీసుకుంటావా? ఇది వయసులో ఉన్న అమ్మాయిలు వేసుకునేది. నీకేదైనా కావాలంటే సింపుల్ గా వేసుకో. ఇలాంటిది ముసల్దానిది వేసుకో. నన్ను ముసల్దాని ఏ, అన్నావు. గొడవ పడకండి, ఏదో అబ్బో, సరదాగా చెప్పింది, కాపాడండి. ఊరుకో. ఏయ్, ఏ ఇదిగో చూడు, అజయ్ వచ్చారు. ఏ అజయ్, రా బాబు, రా రా. నమస్తే గురుమా. చల్లగా ఉండు. ఇంటి ఓనర్ దగ్గర నుండి నోటీస్ వచ్చింది. 2 నెలల తర్వాత ఇల్లుని ఖాళీ చేయాలంట. 25 సంవత్సరాల యొక్క లీజ్ ఇవాళతో ముగుస్తుంది. ఇప్పుడు ఇంకొక సమస్య వచ్చి పడింది. ఇంత కొంచెం సమయంలో మనకి ఇంకొక ఇల్లు లీజ్ ఎవరిస్తారు? అది మళ్ళంటోళ్ళకి ఇస్తారా? నేను ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, నువ్వేం దిగులు పడకు, సరేనా? ఇదిగో కట్కే, నీ దగ్గర అసలు డబ్బులు లేదంటున్నావు. మరెలా ఆ అమ్మాయి ఓకే చెప్తుంది? ఆ అమ్మాయి ఏదైనా పిచ్చిదా? చెప్పు, నేను చెప్పేది కాస్త విను, అప్పుడే నీకు లవ్ సెట్ అవుతుంది. నీకు అదే అమ్మాయే కదా కావాలి. నీకు తన గురించి బాగా తెలుసు కదా. మరి దాన్ని మోసం చేయి. పిల్లతో పాటు డబ్బు కూడా కలిసి దొరుకుతుంది. ఆలోచించి చూడు. ఒక్క నిమిషం ఉండు, నేను తర్వాత చేస్తాను. ఇదిగో చూడు, ఎంత అందంగా ఉన్నావో. వావ్. రవి, నీ జాబ్ విషయం ఏమైంది? అదే ముంబైలో ఒక జాబ్ ఉందని చెప్పావు కదా. ముంబైలో నాకు ఎప్పుడైనా పని దొరుకుతుంది. నాకిప్పుడు దుబాయ్లో ఒక మంచి జాబ్ వచ్చింది. అలాగా? అది మాత్రం దొరికితే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది.
వావ్, అది ఇంకా బాగుంటుంది. వీళ్ళు నన్ను వచ్చి చూడని ప్లేస్కి వెళ్తేనే నాకు బాగుంటుంది. నీ డాక్యుమెంట్స్ అన్నిటినీ నా దగ్గర ఇవ్వు. నీకు పాస్పోర్ట్ ఏర్పాటు చేస్తాను. ఆ తర్వాత మనం కల కన్నట్టే ఫ్లైట్లో వెక్కి తిన్నగా దుబాయే. కానీ ఆ అబ్బి అంతకు ముందు మనం పెళ్లి చేసుకోవాలి కదా. మై డియర్ లవ్, ఖచ్చితంగా అన్ని విషయాలు సిద్ధంగా ఉంది. నువ్వు దేనికి దిగులు పడకో. అరే ఏమైంది? అరే ఏమైందో చెప్పక్క. అక్క అక్క అయ్యో అక్క, ఏమైంది అక్క? అక్క, ఏమైంది అక్క నీకు? జాగ్రత్త. నిన్నే. అక్క, అజయ్, ఏమైంది అక్క? డాక్టర్ వెంటనే ఫోన్ చేయి. చూస్తావే, ఇదిగో నేను వెళ్ళి నీళ్ళు చేస్తా. తీసుకురా పో. ఒక్క నిమిషం. అక్క, ఏమైంది? అయ్యో అక్క. హలో అక్క. డాక్టర్. అమ్మా ఆ, ఆ. వీళ్ళకి ఇప్పుడు నయమైపోయింది. అదంతా సరే డాక్టర్, తనకి ఏమైంది? ఇది ఒక మైనర్ అటాకే. వీళ్ళకి చాలా ఎక్కువ టెన్షన్ ఉన్నట్టుంది. మీరు మీ పనులని కాస్త తగ్గించుకోండి. మీ పనులని సర్దుకుంటేనే సరిపోతుంది. సో గెట్ వెల్ సూన్. ఓకే? డాక్టర్ గారు చెప్పింది నిజమే అనిపిస్తోంది. సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇదే కరెక్ట్ అయిన టైం. నా తర్వాత ఇదంతా ఎవరు చూసుకుంటారు? నాకు ఈరోజు జరిగిన విషయాలన్నీ ఇంకెవరికీ జరగనేకూడదు. అంతకు ముందే నా బాధ్యతలన్నిటినీ నమ్మకమైన ఒక వ్యక్తికి అప్పగించాలి. మాతారానికి జై! ఈ ప్రపంచాన్నే కాపాడే తల్లి తను. ఆవిడ ఎన్నుకున్న వారికే ఈ బాధ్యత దక్కాలి. చెప్పండి మాతా రాణికి జై! చల్లగా ఉండు. చెప్పండి మాతా రాణికి మాతా రాణికి గురుమా, మీకు ఒంట్లో పని ఉంది కదా. ఇలా చూడండమ్మా, ఎమ్మెల్యే ఇంట్లో ఈరోజు ఫంక్షన్ ఉంది. స్పెషల్ గా పిలిచారంట. ఇలా చూడు సిమ్రన్, అందుకేగా మెరిసిపోయేలా చీర కట్టుకున్నావు. ఇందులో నువ్వు చాలా అందంగా ఉన్నావు. మీరు కావాలంటే చూడండి. తిని డాన్స్ ని చూసి అందరూ దీని మీద డబ్బులు విసిరి కొట్టబోతున్నారు. అరే అలాంటిదేం కాదులే. ఆ ఫంక్షన్కి నేను వెళ్ళను. నేను అక్కడికి డాన్స్ ఆడడానికి వెళ్తే గురువు అమ్మని ఎవరు చూసుకుంటారు చెప్పు? నువ్వేం మాట్లాడుతున్నావు సిమ్రన్?
నువ్వు మాత్రం ఫంక్షన్కి వెళ్ళకపోతే ఆ పార్టీ ఎలా పార్టీలా ఉంటుంది? నిన్ను పిలిచింది సామాన్యమైన వ్యక్తి కాదు, ఈ ఏరియాకే ఎమ్మెల్యే. ఆయన నిన్ను స్పెషల్గా పార్టీకి రమ్మన్నారు కదా. నీ యొక్క డాన్స్కి ఆయన అతిపెద్ద ఫ్యాను. నువ్వు గనుక వెళ్ళకపోతే ఆయన చాలానే కోప్పడతాడు. సేమ్రన్, అజయ్ చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. ఆయనేమి మామూలు వ్యక్తి కాదు. ఈ ఇల్లు మనల్ని వదిలి ఎప్పుడు వెళ్తుందో తెలీదు. అతన్ని మనం అనవసరంగా కోపగించకూడదు. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. హాయ్ హాయ్, బిడ్డ ఎంత బాగుందో. సిమ్రన్, నీ డాన్స్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. నా బిడ్డని బాగా ఆశీర్వదించు. ఎవరికంటి దృష్టి పడకూడదు సుమా. అలాగే సర్కార్. పాప ఎదిగిన తర్వాత అందంగా ఉండబోతోంది. మా ఆశీస్సులు మీ బిడ్డకి ఎప్పుడూ ఉంటాయి. ఎలాంటి దృష్టి తగలదు. అరే ఐషు, ఎంత పెద్ద అమ్మాయి అయిపోయావు. చాలా అందంగా ఉన్నావు. ఎవరి దృష్టి అయినా పడుతుంది, జాగ్రత్త. ఆమె యొక్క కూతురు ఆపిల్లే. ఆ ఆడంగి ఈ అమ్మాయిని పెంచింది. అరుషికన్నా, ఆమె యొక్క కూతురు ఆపిల్లే. ఆ ఆడంగి ఈ అమ్మాయిని పెంచింది. ఈ డ్రెస్సులో తను చాలా అందంగా ఉంటుంది. ఋషి, అసలు నువ్వేం చేస్తున్నావు? ఇంతకీ నీకేమైంది? నేను డాన్స్ ఆడడం చూడడం మొదటిసారి కాదుగా. చాలా, ఇంకా నా వల్ల అవ్వట్లేదు. డాన్స్ ఆడడానికి ఇక మీద ఎక్కడికి వెళ్ళకండి. ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి చాలా హీనంగా చూస్తున్నారు. నాకు చాలా అవమానంగా ఉంది. మీరు మార్కెట్ లో ఎవరినో ఒకరిని వెత్తిరిస్తారు కదా, అలా ఉంది నాది. సరే సరే, ఆవేశపడకు. నా కూతురికి ఇష్టం లేనప్పుడు ఆ పని నేను చెయ్యను, సరేనా? ఈ రోజు నుంచి నేను డాన్స్ ఆడను. ఇందువల్ల నా లైఫ్ ఏమి చేంజ్ అవుతుందా ఏంటి? అందరూ ఏం చెప్తున్నారో తెలుసా? ట్రాన్స్జెండర్ కూతురని అందరూ అంటున్నారు. ట్రాన్స్జెండర్స్ కూడా మనలాంటి వాళ్లే. వాళ్ళని సృష్టించింది కూడా భగవంతుడే. కానీ ఈ సొసైటీలో వాళ్ళని పట్టించుకోకుండా ఒక పక్కన పెడుతున్నారు. ఈ సమాజంలో వాళ్ళని ఒక మనిషిలాగే చూడడం లేదు. సంతోషం పంచుకోవడంలో మాత్రమే చూస్తున్నారు, కానీ మిగతా సమయంలో వాళ్ళ కష్టాన్ని, బాధల్ని అస్సలు పంచుకోవడం లేదు. ఇది ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు ప్రార్థన చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. అలాంటప్పుడు వీళ్ళు ఈ కష్టాలు ఎందుకు అనుభవించాలి? ఆరుషి ఒక విషయంలో జాగ్రత్తగా ఉంది. తను తలుచుకుంటే తన జీవితాన్ని సంతోషంగా ఒకరితో జీవించగలదు. కాని తనని పెంచి పెద్ద చేసింది మాత్రం ఒక ట్రాన్స్జెండర్. ఆర్సీకి కొంచెం కూడా సిమ్రాన్ మీద ప్రేమనేదే లేదా? సిమ్రాన్ మాటమాటికి అవమానపడక ముందే ఆర్సీ కొంచెమైనా కాస్త ఆలోచించాల్సింది. తను అవమానపరుస్తున్నది ఎవరినో కాదు, తన తల్లిని. ఆర్సీని పెంచింది ఎవరో కాదు, ఎంతో కష్టపడి పెంచింది సిమ్రానే. ఈ సమాజం వాళ్ళని వేరు చేసి ఎందుకు పక్కన పెడుతుందో అదే విధంగా ఈ హరిషి కూడా చేస్తోంది. సిమ్రాన్ని ఆరుషి అవమానపరచడం వల్ల తన పాపాల్ని ఇంకా తను పెంచుకుంటూ పోతోంది. ఇది ఇంతటితో అయిపోయిందా, లేక ఇంతకంటే ఎక్కువ చెయ్యాలని చూస్తోందా? నువ్వు బాగా ఏడ్చేసావు సిమ్రన్. ఇక నేను దేనికి ఏడవనివ్వను. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు కదా. కొంతమందితో పార్ట్నర్షిప్ ఉంటే చాలు, మన గెస్ట్ హౌస్ ని మనమే రన్ చేసుకోవచ్చు. దానికి కాస్త ఇన్వెస్ట్ చేయాలంతే, కేవలం 5 లక్షలు మాత్రమే. సిమ్రన్, నా యొక్క జీవితంలో నిన్ను ఒక్కటి కూడా అడిగింది లేదు. నాకింత డబ్బు మాత్రం ఇవ్వు, మనం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. నా దగ్గర ఏమీ లేదు. ఆ విషయం నీకు తెలుసు కదా. ఆరుషి అడ్మిషన్ ఫీజుకి నేను 5 లక్షలు కట్టాను. అది కేవలం నీ డబ్బులు మాత్రమే కాదు సిమ్రన్, మన డబ్బులు కూడా ఉన్నాయి అందులో.
నన్ను ఒక్కటి కూడా అడగలేదు కదా. ఎన్నాళ్ళని ఇలా ఆడి సంపాదిస్తావు? నేను వేరేదేం చేసి గట్టిగా సంపాదించాలనుకుంటున్నాను. నిన్నెవరు ఆపారు? వెళ్ళి చేసుకోపో. ఆరుషి పైన పెట్టిన ప్రేమ నీ కళ్ళు మూసుకుపోయినాయి. నీ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నాను తెలుసానే? అది నువ్వు అర్థం చేసుకోకుండా దాని మీద ఎక్కువ ప్రేమను చూపిస్తున్నావు. నువ్వు కావాలంటే చూడు, తను ఏదో ఒక రోజు నిన్ను మోసం చేసి వదిలేసి వెళ్తుంది. నోర్మై! ఇక చాలు ఆపు. ఆరుషి గురించి నువ్వు మాట్లాడితే నేను ఊరుకోను. ఇంకెవరైనా చెప్పున్నా కూడా నేను బాధపడి ఉండేదాన్ని కాదు. కానీ నువ్వే ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. మిగతా వాళ్ళు ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోరని తెలుసు. కానీ నువ్వేనా నా ప్రేమని అర్థం చేసుకుంటావనుకున్నా. కానీ నువ్వు కూడా నన్ను బాధ పెట్టావు. నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. క్రూవమ్మా, కూర్చో. సిమ్రన్, నిన్ను అర్థం చేసుకోగలుగుతున్నానే. నువ్వు అలసిపోయి ఉన్నావు, ఏడుస్తున్నావని తెలుస్తోంది. నీ బాధ ఏంటో నేను అర్థం చేసుకోగలను. నా చేతులను ఒకసారి చూడు. ఈ రేఖలు ఏం చెప్తున్నాయో తెలుసా? ఇందులో ఉన్నవే రేఖలు మాత్రమే కావు. ఈ రేఖలే మన కుటుంబంలో ఉన్న వారిని ఒకటి చేసిందే. నన్ను కూడా ఒకడు సొంతం చేసుకుంటాడు అనుకున్నానే, కానీ అలా జరగలేదు. నీకొక అవకాశం వచ్చింది. నువ్వు చేసిందంతా కరెక్టే, అంతా ఓకేనే. ఈ ప్రపంచం నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నా సరే, చేసుకోకపోయినా సరే, ఈ గురుమాకి నువ్వెవరో బాగా తెలుసు. క్రూప, నా కూతురికి మంచి జీవితాన్ని ఏర్పరచాలనుకున్నాను. బాగా చదివిస్తే మంచి స్థాయికి వెళ్తుందనుకున్నాను. నాకంతా తెలుసే. నీకన్నా తన గురించే ఎక్కువ ఆలోచిస్తున్నావని తెలుసు. ఎందుకంటే తన మీద నీకు చాలా ప్రేమ ఉంది. నువ్వు ఇంత చేశాక కూడా తనేం చేసింది? మళ్ళీ మళ్ళీ నిన్ను అవమానించడమే చేసింది. నిన్ను తను ఎంత చీదరించుకున్నా నువ్వు తనకి ప్రేమనే ఇచ్చావు. తన మనసులో తల్లి మీద ప్రేముంటే ఖచ్చితంగా కూతురుగా చేయాల్సింది చేస్తుంది. ఒక తల్లిగా తనకు నువ్వు ఎలాంటి లోటు పెట్టలేదు. ఈ ప్రపంచం చాలా ఘోరమైనది. మనకంటూ ఒక కంచె కట్టుకొని అందులో బతికేయాలి. మనల్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అనవసరంగా ఏడవకు. ఈ గురుమాత ఉన్నాను కదా, మీ అందరికీ నేనున్నాను. మీ అందరికీ నేనున్నానే. ఏడవకమ్మా. రవి, ప్లీజ్ నా పాస్పోర్ట్ త్వరగా రెడీ చేయి. నేను ఒక్క నిమిషం కూడా వాళ్ళందరితో ఉండలేను. నువ్వు దాని గురించి దిగులు పడకు. ఇంక మన జీవితం మన చేతిలో ఉంది. తర్వాత పెళ్లి, మన పెళ్లి గురించి మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడావా? అవును, నేను ఇంట్లో మాట్లాడాను. అక్కడే ఒక పెద్ద సమస్య ఏర్పడింది. వాళ్ళకి నీ గురించి ఏ బాధ లేదు. కానీ ఆడంగిలు అందరూ ఆ పెళ్లికి వస్తారు. అప్పుడేం చేసేది? నువ్వే చెప్పు. మన రిలేషన్షిప్పే పోతుంది. నువ్వు దేనికి దిగులు పడకు. పాస్పోర్ట్ రెడీ అయిన తర్వాత మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కానీ అందులో చిన్న ప్రాబ్లం ఉంది. పాస్పోర్ట్ రెడీ చేయడానికి నా దగ్గర అస్సలు డబ్బులు లేదు. ఇంకా పాస్పోర్ట్తో పాటు అన్నీ రెడీ చేయడానికి ₹1,00,000 పడుతుంది. ఆ ₹1,00,000 నేను ఎలా ఏర్పాటు చేయాలా అని ఆలోచిస్తున్నాను. నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నాకు దొరికిన ఒకే ఛాన్స్. డబ్బు లేకుండా ఇది ఖచ్చితంగా చేయలేము. ఒక బిడ్డని పెంచి ఒక మంచి స్థాయికి తీసుకొచ్చేది తల్లి మాత్రమే. కాని ఆరుషి తను పెరిగిన వాతావరణం నుంచి దూరంగా పారిపోవాలని చూసింది. ఈ సమాచారం మనందరికీ ఒక విషయాన్ని ప్రూవ్ చేసింది. ఆరుషి చేసింది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు. కాని ఇక్కడ విషయం ఏమిటంటే 20 సంవత్సరాలు పెంచిన తల్లిని నమ్మకుండా ఆరుషి మూడో వ్యక్తిని బాగా నమ్మింది.
తన గురించి ఆరుషికి ఏమీ తెలీదు. ఆ చిన్న వయసుకి అనుభవానికి ఇంకొకరిని నమ్మడం చాలా ప్రమాదకరం. ఒకవేళ ఆరుషి మళ్ళీ ఇదే తప్పు చేస్తే ఒక పెద్ద సమస్యల్లో ఇరుక్కోబోతోందా? మరో 2-3 రోజుల్లో అంతా సర్దుకుంటాయి. కురుమా, ఈ బిల్డింగ్ ఓనరు మన ఎమ్మెల్యే గారితో ఒక మీటింగ్ అరేంజ్ చేశారు తెలుసా? సరే, ఆ వ్యక్తి మన దగ్గర ఎంత అడుగుతున్నాడు? బ్యాంకు నుండి 2 లక్షలు తీసుకొచ్చాను. అతను ఎంత అడుగుతాడో దేవుడికే ఎరుక. ప్రస్తుతానికి అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి ఏదో ఒకటి చేద్దాం. డబ్బులు లాకర్లో పెట్టాను. సరే, నువ్వు విశ్రాంతి తీసుకో. నువ్వు వెళ్ళు. సరే సరే. అరే అమ్మా, ఇక్కడికొచ్చి కూర్చోండి. అమ్మా, ఇలాగే కూర్చొనుంటే ఏది రాదు. నేనేమైనా చదవాలనుకుంటున్నాను. ఏదైనా కాలేజ్లో కోర్స్ చదివి డిగ్రీ అన్నా తీసుకోవాలి. అమ్మా, దానికంతా ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అలాగా? మంచి విషయమే తల్లి. ఇలా చూడమ్మా, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. నా దగ్గర ఉన్న డబ్బులు చదువు కట్టేశాను. అయినా నువ్వు చింతించుకో. ఎప్పుడు మొదలు పెట్టబోతున్నావో చెప్పు. అలాగే ఎంత కట్టాలో చెప్పు, నేను కడతాను. అమ్మా, మీ దగ్గర నేను క్షమాపణ అడగాలి. నేనేదో కోపంలో అలా అంతా మాట్లాడాను. దయచేసి నన్ను మన్నించండి. అరెరెరెరే, అదంతా మర్చిపో. తల్లికి కూతురికి ఎంత గొడవలున్నా ప్రేమ అలాగే ఉంటుంది. అదంతా నేనెప్పుడో మర్చిపోయాను. ఈ రోజు నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించు. నువ్వు చదువుకుని మంచి స్థాయికి రావాలి. అదే నా కల. నీ సంతోషమే నా సంతోషం తల్లి. అమ్మా, తల్లి. ఒసే సిమ్రన్, ఈ ప్లేట్ని ఎవరి కోసం తీసుకెళ్తున్నావే? గురువమ్మ కోసం. తన రూమ్కి తీసుకెళ్ళిస్తాను. మంచిది సిమ్రన్, చాలా మంచిది. నీ నాటకాలు బాగానే సాగుతున్నాయి. ప్రేమ చూపుతున్నట్టు నటించి ఆ చోటికి నువ్వు వచ్చేసావు కదే. నీ యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? పోనీలే, నీతో గొడవ పడ్డం వల్ల నాకు ఉపయోగం లేదు. ఎందుకని నిన్ను వదలాలే? నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పెళ్ళు. గురుమా దగ్గర మంచి ప్రేమ చూపుతున్నట్టు నటించి ఆ చోటని కబ్జా చేసి తాళ చెవులు కూడా లాగేసుకున్నావు. ఇప్పుడు మెల్లమెల్లగా ఆ డబ్బులు కూడా నువ్వే లాగేసుకుందాం చూస్తున్నావేంటి? ఇగో చూడు, ఆ డబ్బులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కష్టపడిందంతా సంపాదించింది, గుర్తుపెట్టుకో. ఆ డబ్బులంతా తీసుకుపోయి ఆ గుంట నెత్తిపైన ఖర్చు పెట్టాలని చూసానుకో, నష్టం మాకు కాదే, నీకేనే నష్టం. ఆ తర్వాత మనకంటూ ఏది ఉండదో బుర్రలేందానా, అంతా నాశనమైపోద్ది. చివరిగా ఒంటరి దానిలో కూర్చుని ఏడుస్తూనే కూర్చోవాలి. అర్థం చేసుకోవే దొంగదానా. అర్రెరెరెరే, ఈ మధ్య నువ్వు బాగానే మాట్లాడడం నేర్చుకున్నావు. ఇంకొక మాట మాట్లాడేవనుకో ఏం చేస్తావే నువ్వు? నువ్వు వదలవే. చంపేస్తా. వదలు అంటున్నా. ఊరుకో. నువ్వు ఊరుకోవే. అమ్మో, నా పైన దీనికి ఇంత కోపమా? నువ్వు కాస్త నోరు మూస్తావా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అయ్యో, నేను నిజమే కదా చెప్పేది. ఏ నిజం చెప్పావు నువ్వు? పద పూచికి వెళ్దాం. లెగ్గు. ఏయ్ ఏయ్, ఎవరు ఎవరు ఎవరు? ఏయ్ 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 ఏయ్, ఎవరు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్ 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 ఏయ్, ఇది నా బంగారు. ఎవరు? నాకు ఇచ్చేయ్. ఏయ్, ఎవర్రా నువ్వు? ఏయ్, ఎవర్రా నువ్వు?
ఇది గురు అమ్మ గొంతు కదా గురుమ్మా. ఎవర్రా నువ్వు? రేయ్, ఎవరు? రేయ్, వదులు! ఆ! రేయ్, రేయ్, తలుపు తెరు! నన్ను కాపాడండి! ఏమైంది గురు అమ్మ? ఎవరిది? అరే జెస్సీ, ఎవరైనా రండి, రండి. ఓసే, ఫోన్ తీయండి, ఎక్కడున్నారు? రేయ్ 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 రేయ్, ఎవడ్రా నువ్వు? ఎవడు? చెప్పరా రే, ఎవరా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెప్పరా రే, దొంగిలించడానికి వచ్చావా? ఎంత ధైర్యం రానికి ఇక్కడికి రావడానికి? ఇమ్మని చెప్తాడుగా. రవి, నువ్వా? హా, హలో. ఆ, ఆ, అజయ్, ఆ, మన ఇంట్లోకి దొంగ వచ్చాడు, త్వరగా రా. నాకేం వినపట్లేదు, కాస్త గట్టిగా చెప్పండి. మన ఇంట్లోకి దొంగ వచ్చాడు, దొంగ. హలో. హలో, హలో. ఆ, ఆ, ఇంకా నయమే నువ్వు వచ్చావు. వీడి బోస్ట్ ఏంటో కనీసం ఎప్పటికైనా నువ్వు అర్థం చేసుకున్నావా? నువ్వే చూడు, దొంగిలించుకుని వెళ్ళిపోతున్నాడు. ఈ మూటలో డబ్బు ఉంది, వీటిని మేము కష్టపడి సంపాదించాం. పోలీసులకు ఫోన్ చేయవే. ఇలాంటి వాళ్ళని జైల్లో పడేయాలి. పోలీసులకు ఫోన్ చేయవే. నోర్మై, ఆ, నువ్వు డబ్బుల గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడడం నాకు నచ్చలేదు. ఇక మీదట నా వల్ల అవ్వదు. నాకు కావాల్సింది బ్యాగ్ లో ఉంది, అది ఇచ్చేయ్. ఏయ్, ఇవ్వు. వదిలు. ఇవ్వు. వదలమని చెప్తున్నాను. ఇవ్వమంటున్నాను వదలండి. కదా. అరే, బతికిపోయే. అబ్బా. నువ్వేం చెప్పావు? నాకెక్కువ ఖర్చు పెట్టావా? ఇదంతా నువ్వు కష్టపడి చేర్చిన డబ్బే కదా. ఇది పూర్తిగా నువ్వు సంపాదించేదే కదా. ఇది పెట్టుకోనే ఇన్ని రోజులు ఇంటిని గడిపావు కదా. తీసుకో, నువ్వు ఖర్చు పెట్టింది నీకు ఇచ్చేశాను. ఏంటి, ఎందుకు అంత డల్గా ఉన్నావు? అందరూ డబ్బులు నీకు ఇలాగే వేస్తారు కదా, అప్పుడు మాత్రం తీసుకుంటావు. ఇప్పుడు మాత్రం ఎందుకు అలా ఉన్నావు? ఎన్నిసార్లు చెప్పాను నాకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదని. ఇదేది నాకు నచ్చలేదు. నేను ఈ చోట్లో ఉండలేను. ఒక్కొక్కసారి నేను అమ్మ అమ్మ అని పిలవలేకపోతున్నాను. నీకు తెలుసా, ఒక ట్రాన్స్ కూతురుగా బ్రతకడం ఎంత కష్టం తెలుసా? ఇప్పుడు ఆరుషి ఒక ఫ్రీడమ్ గర్ల్. ఇక మీదట నాకు నచ్చిన వాళ్ళతో ఈ ప్రపంచంలో నేను ఉండొచ్చు. రా వెళ్దాం రవి. ఎవరా వ్యక్తులు? నువ్వు పుట్టగానే బీదిలో పడి వెళ్ళిపోయే వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా? చెప్పవే, ఈ సమాజంలో మాకంటే చాలా గొప్ప వాళ్ళు ఉన్నారన్నవే వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా? అవునులే, వాళ్ళకి మాకు అసలు తేడా లేదు. ఇప్పుడు నాకు అంత అర్థమైందే. నువ్వు కూడా వాళ్ళలో ఒక దానివే. నీ మీద నమ్మకం పెట్టాను, నేను ప్రేమగా చూసుకున్నాను. అది వేస్ట్ అని నాకు అర్థమైందే. నేను నీకు అన్ని చేసిచ్చాను, నువ్వు అడిగినవన్నీ చేశాను. నిన్ను సొంత కూతురులా చూసుకున్నాను కదే. చాలా సంతోషం. ఈ రోజు నా రుణం మొత్తం నువ్వు తీర్చేశావు. చాలా మంచి పని చేసావమ్మా. ఇన్నేళ్ళు సొంత కూతురులా నిన్ను చూసుకున్నందుకు దేవుడిచ్చిన శిక్ష అనుకుంటాను. ఇప్పుడే నాకు అంతా అర్థం అవుతోంది. దేవుడిచ్చిన శిక్ష అనుకుంటాను. ఇప్పుడే నాకు అంతా అర్థం అవుతోంది. ఆ డబ్బులు నా డబ్బులు కావు. నేను తీసుకెళ్ళనివ్వను. ఏంటి అలా చూస్తున్నావు? మర్యాదగా డబ్బులు నాకు ఇవ్వు. ఇవ్వని చెప్తున్నాడుగా. రవి, నేను తీసుకెళ్ళనివ్వడు. ఆపు. ఇవ్వండి. నన్ను ఎలాగైనా ఆపు. అరే, దయచేసి ఈ ఇవ్వండి. డబ్బులు మనవి. ఈ డబ్బులు అందరూ కష్టపడి మనం సంపాదించారు. తీసుకెళ్ళాలి. రవి, ఆరుషి అంటే అలా చూస్తున్నావు. వినాపని రవి, చెప్పవే. ఎందుకు ఆలోచిస్తున్నావు? చంపే. ఎందుకు అలా చూస్తూ ఉన్నావు? తన్ని చంపే రవి. రవి, మనం ఇక్కడి నుంచి పారిపోదాం పదా. రవి త్వరగా రా. సిమ్రాన్, అసే సిమ్రాన్. నమ్ముకో. సిమ్రాన్, ఏం చేశాను అసలు? గురువమ్మ పైన ఉంది. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. గురువమ్మ. పైకి వెళ్ళి ఎవరున్నారో చూడండి.
సిమ్రన్, సిమ్రన్ ఏమైంది నీకు? వచ్చిందా? నీకు ఇలాంటి సమస్య వచ్చిందని అనుకోలేదే. ఏమైంది నీకు? ఆ, ఆ, అయ్యో, ఏమైంది? వసే, నీలాంటి కృతజ్ఞత లేని మనిషి భూమి మీద ఉండడే. ఎందుకు? తన యొక్క ప్రేమకి నువ్వు అర్హత లేని దానివే. నిన్ను ఏ విధంగా పెంచింది? రోడ్డు మీద అనాథగా వల్ల నిన్ను సొంత కూతురులాగా తెచ్చి పెంచుకుందే తను. నిన్ను ఆదరించి ఎంత ప్రేమగా చూసుకుందే తను. తిరిగి తనకు చూపించే కృతజ్ఞత భావం ఇదే నానే. ఆ ఋషి తను కాస్త చూడవే, నిన్ను పెంచడానికి ఎంత కష్టపడిందో తను. తనకు పోయి ఇలాంటి ఒక ద్రోహం చేస్తావానే. అసలు నీకు ఏ విధంగా మనసు వచ్చిందే? చిన్న వయసు నుండి తన్ని ఎంత గారబగా పెంచావు. ఇప్పుడు చూడు తన నీ ప్రేమకి ఎంత పెద్ద ద్రోహం చేసిందోనే. నువ్వు చాలా దురదృష్టవంతురాలివే. దీని మీద ప్రేమ చూపిస్తానికి అర్హత లేదని చూపించింది గుంట. ఏ లేదు, అలాగంతా మాట్లాడుకు. ఇది నేను పెంచిన పిల్ల, దురదృష్టవంతరాలు కాదు. నువ్వు దురదృష్టవంతరాలు కావు. ఏ నీ ప్రేమ విలువ కట్టలేనిదే, దాన్ని ఎవరూ విలువ కట్టలేరు. దురదృష్టవంతరాలంటే ఇదేనే, ఇదే. నీ ప్రేమ ఎంత విలువైనదో ఇది అర్థం చేసుకోలేకపోయింది. ఇలా చూడమ్మా, నువ్వు దేనికి బాధపడకు. ఇక్కడికి రావే. ఇక మీదట మనం అందరం ఒకరి కోసం ఒకరు తోడుగా సంతోషంగా ఉందాం, సరేనా? ఇన్స్పెక్టర్, వాళ్ళని తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి వీళ్ళందరినీ. వాళ్ళని తీసుకెళ్ళండి. ఆరు, జాగ్రత్తగా ఉండమ్మా. ఓ తల్లి ఓ బిడ్డను దత్తత తీసుకున్నప్పుడు ఈ ప్రపంచానికి ఒక జీవితాన్ని అందిస్తుంది. ఎవరైనా ఒక అనాథ పిల్లని దత్తతగాని తీసుకుంటే ఆ బిడ్డకి తను జీవితాన్నిస్తున్నట్టు అర్థం. ఇక్కడ సిమ్రాన్ కూడా ఆరుషికి ఒక జీవితాన్నిచ్చినట్టు. తనని పెంచడం కోసం సిమ్రాన్ తన జీవితంలో ప్రతీదీ కూడా త్యాగం చేసింది. కూతురు కోసం చాలా ఖర్చు పెట్టింది. కానీ ఆ అమ్మాయి సరిగ్గా చదవనేలేదు. దీనంతటికీ ఆ అమ్మాయి ఏం చేసింది? తల్లి రుణం తీర్చుకోకుండా ఇన్ని సంవత్సరాలు తను పెంచిన తల్లిని వెన్నుపోటు పొడిచింది. ఆరుషి ఇంకా రవి ఇద్దరూ కూడా సిమ్రాన్ని చంపడానికి ప్లాన్ చేశారు. దొంగతనం చేసిన కారణంగా వాళ్ల కోసం జైలు ఎదురుచూస్తోంది. కానీ దీనంతటికీ వెనుక ఒక ప్రశ్న దాగుంది. ట్రాన్స్జెండర్ ఈ సమాజంలో ఎన్ని బాధలకి కష్టాలకి గురవుతున్నారో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. రీసెంట్గా కూడా సుప్రీంకోర్టు సెక్షన్ 377 రూల్ని మొదటిసారిగా న్యాయస్థానం తీసుకొచ్చింది. ఆ చట్టం అమలులోకొచ్చిన తరువాత అది ఎల్జీబీటీ కమ్యూనిటీకి ఒక కొత్త నమ్మకాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల ఈ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి సమాజ హక్కుల్ని ప్రవేశపెట్టింది. ఈ సమాజంలో ట్రాన్స్జెండర్స్ కి సమాన హక్కులు ఇవ్వడం లేదు. భవిష్యత్తులో సిమ్రాన్ లాగా బాధింపబడ్డ ట్రాన్స్జెండర్స్ కి వాళ్లకెదురైన సమస్యలు ఇవేవీ ఉండకూడదని మనం ఆశిద్దాం. ఇంతటితో ఎపిసోడ్ పూర్తి చేద్దాం. నేను మీ సుధా చందన్ని. మనం నెక్స్ట్ టైం ఒక నిజమైన క్రైమ్ స్టోరీతో మీ ముందుకొస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి క్రైమ్ అలర్ట్. ఇది దుష్టుల్ని ఎదిరించే ఒక అరుపు.